బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సైక్లోన్ దిత్వా వల్ల ప్రస్తుతానికి శ్రీలంక కొలంబోలో ఎయిర్పోర్ట్లో ప్రస్తుతానికి ఏపీకి సంబంధించిన ప్రయాణికులు అక్కడ చిక్కుకున్నారు. 3 రోజుల క్రితం కువైట్ నుంచి ఇండియాకు బయలుదేరారు 7 ప్రయాణికులు. శ్రీలంకలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రస్తుతానికి అక్కడ కొలంబో ఎయిర్పోర్ట్లో రాకపోకలు ఒక్కసారిగా ఆపేశారు. ఇటు విమానాలు ఒక్కసారి నిలిచిపోవడంతో ఇటు ప్రయాణికులు ఆహారం అలాగే వసతికి సంబంధించిన కష్టాలు పడుతున్నారు. అక్కడ 3 రోజులుగా ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ప్రయాణికులు ఎక్కువ శాతం నెల్లూరు జిల్లా రాపూర్కు చెందిన వారిగా గుర్తించారు. ఇటు ఏపీ ప్రభుత్వం కూడా స్పందించి స్వదేశానికి చేరుకునేలా చూడాలని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు ఏపీ ప్రభుత్వానికి. విమానాల రద్దు కావడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అక్కడ ప్రయాణికులు. మనతో పాటు అక్కడి నుంచి శివగౌడ్, ఇప్పుడు కొలంబో ఎయిర్పోర్ట్ నుంచి శివగౌడ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివగౌడ్ గారు, చెప్పండి, అసలు ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ? ఇటు సైక్లోన్ దిత్వా వెళ్ళిపోయిన తర్వాత వర్షాలు ఎక్కువగా ఉన్నాయా కొలంబో ఎయిర్పోర్ట్లో? ఇప్పుడు ఫ్లైట్ సర్వీసెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తా అని చెప్తున్నారు అక్కడ? సార్, యాక్చువల్గా మేము 27 వచ్చాము కువైట్ నుంచి ఇక్కడికి. ఓకే. ఆ రోజు మాకు బోర్డింగ్ వచ్చేసి కొలంబో చేశారు. మేము డైరెక్ట్ కొలంబో రాకుండా మాకు వేరే ఎయిర్పోర్ట్ మమ్మల్ని అక్కడ నుంచి మాకు లగేజ్ తీసుకొని మేమే తీసుకొని బస్సులో వచ్చాము అక్కడికి. ఓకే. బెగ్గర్స్ దాకా అనుకున్నారు. ఎగ్జాక్ట్ చెప్పాలంటే అలా తోసేయటం, సెక్యూరిటీ పోలీస్ అనటం చాలా దారుణంగా ట్రీట్ చేస్తారు సార్. ఇక్కడ చాలా అసహ్యంగా ట్రీట్ చేశారు. మేము ఎక్స్పెన్సివ్ పెట్టి మేము టికెట్ ఇష్యూ చేసినాం సార్. తర్వాత అకామిడేషన్ అంటే రూమ్ ఏమి లేదు, ఎందుకంటే కింద కూర్చోవాలి సార్. మేము ఇక్కడ అంటే యాక్చువల్గా నేను జూమ్ చేసి చూపిస్తాను మీకు, నేను చూడండి ఒకసారి ఎలా ఉంటుందంటే పరిస్థితి. సార్ చూడండి సార్ ఎలాగున్నది. మీకు దూరం నుంచి చూస్తున్నారేమో, కింద కూడా కూర్చున్నారు. ఇంకా కిందనే పండుకోవాలి సార్, నైట్ కూడా ఇక్కడే కింద పండుకోవాలి. రైట్. జనరల్గా శివగౌడ్ గారు, జనరల్గా ఏ ఎయిర్లైన్స్ సర్వీస్ అయినా ఒక 12 అవర్స్ లోపల వాళ్ళు ఫ్లైట్ని రీషెడ్యూల్ చేయలేకపోతే 12 అవర్స్ తర్వాత అకామిడేషన్ ప్రొవైడ్ చేయాలి, ఫుడ్ ప్రొవైడ్ చేయాలి, ఇవన్నీ ప్రొవైడ్ చేయాలి. మీరు ఏ ఎయిర్లైన్స్ నుంచి టికెట్స్ కొన్నారో వాళ్ళు ఏమంటున్నారు? ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేయట్లేదా? సార్, నాలంటి వాళ్ళు మన ఇండియన్స్ 100 మంది ఉన్నారు సార్. ఇక్కడ వెళ్ళి మేము అక్కడికి వచ్చేసి మళ్ళీ హెల్ప్ డెస్క్ దగ్గరికి వెళ్ళాము. వాళ్ళు మేము అడిగాము ఏంటి మా పరిస్థితి అంటే రెస్పాన్స్ ఇచ్చేవాడు లేదు సార్. మాకు మార్నింగ్ ఈ రోజు మాకు ఇష్యూ చేశారు, బోర్డింగ్ పాస్ కూడా ఇష్యూ చేశారు, బోర్డింగ్ పాస్. దాన్ని కూడా మళ్ళీ వచ్చే తర్వాత ఫ్లైట్ క్యాన్సల్ చెప్తున్నారు సార్. కానీ వేరే ఫ్లైట్ కూడా ఆల్రెడీ వెళ్తున్నాయి సార్. మీకు నేను అవుట్ సైడ్ లొకేషన్ చూపిస్తాను. వెదర్ ఇక్కడ చూడండి, ఫ్లైట్లో ఇక్కడ వర్షం అనేది లేదు ప్రస్తుతానికి. మీకు కనిపిస్తుంది సార్ నాది? రైట్ కనిపిస్తుంది. ఒకసారి శివగౌడ్ గారు, మీరు ఒకసారి ఫోన్ని వర్టికల్ గా రొటేట్ చేయగలుగుతారా, ఆటో రొటేషన్ ఆఫ్ చేసి? రైట్. సో మొత్తానికైతే తెలుగు వారు ఇటు కువైట్ లాంటి దేశం నుంచి డైరెక్ట్ గా వాళ్ళు ఇండియాకి రావడానికి ఫ్లైట్స్ లేకపోవడం, ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచే ఇప్పుడు కేంద్రానికి సంబంధించిన ఏవియేషన్ మినిస్ట్రీలో కూడా మన తెలుగు వారు ఉన్నారు. సో మొత్తం మీద వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ఒక్కసారి మనం చూస్తే కనుక 3 రోజులైనా కూడా ఇవాళ మధ్యాహ్నం వాళ్ళకి లంచ్ ప్రొవైడ్ చేశారు. వాళ్ళు అక్కడ అకామిడేషన్ కానీ దేనికైనా ఇబ్బంది పడుతున్నారు. శివగౌడ్ గారు మనతో పాటు లైన్లో ఉన్నారు కొలంబో ఎయిర్పోర్ట్ నుంచి. శివగౌడ్ గారు, చెప్పండి, ఇప్పుడు మీకు ఇమీడియట్ గా ఇటు ఫ్లైట్ ఎయిర్లైన్స్ వాళ్ళు కూడా మీకు సర్వీసెస్ ప్రొవైడ్ చేయట్లేదు, కొలంబో ఎయిర్పోర్ట్ లో వాళ్ళు కూడా ప్రొవైడ్ చేయట్లేదు, స్టాఫ్ కూడా మీతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు. సో ఏపీ ప్రభుత్వం నుంచి కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇమీడియట్ గా మీకు ఒక ఫ్లైట్ ని అరేంజ్ చేయమని అడుగుతున్నారు, అకామిడేషన్ ని అరేంజ్ చేయమని అడుగుతున్నారు, అంతేనా? అవును సార్. ఎందుకంటే నేను ఒక్కనే కదా సార్, చాలా మంది సఫర్ అవుతున్నారు సార్. ఇక్కడ ఏజ్ బార్ ఉన్నారు, మన జనసేన సరే మా హెల్త్ ఇష్యూస్ ఉన్నారు సార్. యాక్చువల్లీ మనం తీసుకుని చెన్నై వదిలింది సార్, ఇబ్బంది లేదు, మేము అంచనా వెళ్తాం. కానీ ఒకటే రిక్వెస్ట్ సార్, నెక్స్ట్ టైం ఇప్పుడు కూడా మా లాంటి వాళ్ళకి ఇబ్బంది కలుగుతున్నారంటే గల్ఫ్లో పనిచేసే వాళ్ళకి దయచేసి మీరు తిరుపతిని ఇంటర్నేషనల్ చేసి తిరుపతి చూస్తే బాగుంటుందని కోరుకున్నాను సార్. ఓకే. సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇటు తిరుపతి నుంచి డైరెక్ట్ గా మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కి ఫ్లైట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. ఎక్కువ శాతం తెలుగు వారు ఇటు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్, కువైట్ కావచ్చు, ఒమాన్, దుబాయ్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మీరు
వయా కొలంబో రావాలని ఫ్లైట్ బుక్ చేసుకున్నారు ఎమర్జెన్సీలో, కాబట్టి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చెప్తున్నారు. అలాగే ఇటు శ్రీలంక గురించి మనం ఒక్కసారి మాట్లాడుకుంటే ఎంతో మంది టూరిజం కోసం కూడా శ్రీలంకకి వెళ్తుంటారు. అక్కడ ఇటు రావణాసుడికి సంబంధించిన టెంపుల్స్ కావచ్చు, లేకపోతే మిగతా హిందూయిజంకి సంబంధించిన టెంపుల్స్, బ్యూటిఫుల్ బీచెస్, అలాగే అక్కడ ఫుడ్ని ఎంజాయ్ చేయడానికి వెళ్ళేవారు కూడా ఎక్కువ మంది ఉంటారు. సో ప్రస్తుతం శివగౌడ్ గారు చెప్తున్న విషయం ఏంటంటే అక్కడ ఎక్కువ మంది, దాదాపు 20 మందికి పైగా తెలుగు వాళ్ళు ఉన్నారు. దాంట్లో మహిళలు, పెద్ద వయసు ఉన్న వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికి ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి శివగౌడ్ గారు? అక్కడ ప్రస్తుతానికి సైక్లోన్ అక్కడ నుంచి మూవ్ అయినా కూడా, ఐ ఆఫ్ ద సైక్లోన్ మూవ్ అయినా కూడా దాని ఎఫెక్ట్స్ అంటే ఆ విండ్ కానీ 80-90 కిలోమీటర్ స్పీడ్స్తో ఆ విండ్స్ కానీ, లేకపోతే ఆ రెయిన్స్, టొరెన్షియల్ రెయిన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇప్పుడు మీరు ఎయిర్పోర్ట్లో అలాంటి పరిస్థితులే ఉన్నాయా పరిసర ప్రాంతాల్లో కానీ? అందుకే ఫ్లైట్ సర్వీసెస్ని హోల్డ్ చేస్తున్నారా? సార్ నేను న్యూస్లో విన్నాను, కానీ యాక్చువల్గా నేను చూస్తుంటే ఇక్కడ ఎయిర్పోర్ట్లో అటువంటి సిచ్యువేషన్ ఏం లేదు సార్. ఇక్కడ మామూలు నార్మల్గా ఉంది, అసలు రెయిన్ డ్రాప్స్ అనేది కూడా లేవు, బాగుంది. కానీ ఎందుకు అలా చేస్తున్నా తెలియదు సార్. ఓకే, అంటే మేబీ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో లేకపోవచ్చు, కానీ ఇటు నార్త్ వెస్ట్ వర్డ్స్ సైక్లోన్ మూవ్ అవుతుంది ఇప్పుడు దిత్వా. కాబట్టి 8 కిలోమీటర్స్ స్పీడ్తోని సైక్లోనిక్, అంటే ఇటు ఇండియా ఎస్పెషల్లీ ఇటు ఏపీకి కానీ చెన్నైకి కానీ, అది చెన్నై అలాగే ఇటు కొంత ఏపీ అండ్ పుదుచ్చేరి ఈ ఏరియాస్లో అది ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. సో చెన్నై ఎయిర్పోర్ట్ కూడా ఒక టార్గెట్, ఒక ఆన్ ద వేలో ఎగ్జాక్ట్గా అక్కడే ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చెన్నైకి ఫ్లైట్స్ని హోల్డ్ చేస్తున్నట్టున్నారు. మేబీ ఇక్కడ టేక్ ఆఫ్ అవ్వడానికి వాళ్ళకి ఈజీగానే ఉండొచ్చు, టేక్ ఆఫ్ అవ్వడానికి వెదర్ కండిషన్స్ అన్ని సూటబుల్గానే ఉన్నాయి కావచ్చు, కానీ ల్యాండ్ అవ్వడానికి చెన్నైలో అక్కడ ఇబ్బంది పడే అవకాశం ఉండొచ్చు, అందుకే హోల్డ్ చేస్తున్నారేమో. ఇక్కడ ఎయిర్పోర్ట్లో అధికారులు ఏం చెప్తున్నారు? నెక్స్ట్ ఫ్లైట్ ఎప్పుడు షెడ్యూల్ చేస్తాము, లేకపోతే అకామిడేషన్స్ కానీ, లేకపోతే మీకు అక్కడ ఇంకా నెక్స్ట్ ఫుడ్ కానీ, హెల్త్ ఫెసిలిటీస్ కానీ, వీటి గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? సార్ 3 తర్వాత ఈ రోజు లంచ్ ప్రొవైడ్ చేస్తారు సార్. అది కూడా మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు వస్తే అప్పుడు తర్వాత మన ఇండియన్స్ మొత్తం ఇక్కడ ప్రాబ్లం చేస్తే తర్వాత మా ఫుడ్ ఇచ్చారు తప్ప, లేకపోతే వాళ్ళు పట్టించుకోవట్లేదు సార్. ఓకే, ఇండియన్ ఎంబసీ నుంచి వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారు శివగౌడ్ గారు మీకు? వాళ్ళు ఏమన్నారు? అన్ని వచ్చేసి చెప్తున్నారు సార్, మేము చెప్తానంటే చెన్నై మినహా మిగతా ఫ్లైట్ చేస్తాము, వెయిట్ చేయండి చెప్తామన్నారు సార్, తప్ప కరెక్ట్గా టైం చెప్పలేదు సార్. మాకు ఎప్పుడు ఫ్లైట్ ఉంటుందో తెలుస్తుంది మాకు. ఓకే, ఈ దిత్వా ఎఫెక్ట్ చెన్నైలో కూడా నెక్స్ట్ నాకు తెలిసి అట్లీస్ట్ 12 to 36 అవర్స్ దాని ఎఫెక్ట్, అంటే ఆ టొరెన్షియల్ రెయిన్స్ కానీ 80 to 90 కిలోమీటర్ స్పీడ్లో ఆ విండ్స్ కానీ ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో మీరేమైనా మరి మిగతా డెస్టినేషన్స్ ఇటు బెంగళూరు కానీ లేకపోతే హైదరాబాద్కి ఏమైనా రావాలనుకుంటున్నారా పోనీ ఇక్కడ నుంచి? సార్ ఇప్పుడు మా బ్రదర్ నేను కాల్ చేశాను సార్, తను నా కోసం చెన్నైలో 3 days నుంచి ఉన్నాడు. ఓకే, కార్ తీసుకొచ్చారు సార్. మేము పర్ డే 6,500 రూపీస్ మేము పే చేయాలి సార్ కార్కి. ఎందుకంటే మేము గూడూరు నుంచి మేము ఇక్కడ రావాలంటే మాకు దూరం కదా. మేము ఆల్రెడీ 3 days నుంచి ఎయిర్పోర్ట్ ఉన్నాం సార్. అదే తిరుపతి ఇంటర్నేషనల్ అయితే మాకు ఖర్చు ఉండవు కదా సార్. ఎందుకు తమిళనాడు గవర్నమెంట్ స్పెండ్ చేయాలి మా డబ్బులు? ఏదైతే మేము గవర్నమెంట్ ఆంధ్ర గవర్నమెంట్ ఇచ్చుకోవచ్చు కదా. రైట్, కానీ శివగౌడ్ గారు ఇటు ఆంధ్రాకు సంబంధించిన ఒక 6 జిల్లాలకి కూడా రెడ్ అలర్ట్ని జారీ చేశారు. సో ఈ కోస్టల్ ఆఫ్ నెల్లూరు కానీ, ఒంగోలు, చిత్తూరు ఈ ఏరియాస్లో కూడా దాని ఎఫెక్ట్, ఈ సైక్లోన్ ఎఫెక్ట్ సౌత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి కూడా ఉంది. కాబట్టి మేబీ తిరుపతి కూడా అంత బెస్ట్ ఆప్షన్ అయ్యి ఉండకపోవచ్చుగా. బెంగళూరు కానీ లేకపోతే ఇటు హైదరాబాద్. చెప్పండి సార్. అది రీసెంట్లీ ఈ రోజు స్టార్ట్ అయిన సార్, బహుశా ఈ రోజు కానీ మేము ఆల్రెడీ 3 days దాటి మేము 27 నైట్ నుంచి ఉన్నాం సార్ నేను. ఓకే, అలాగే తిరుపతి అంటే మాకు సేమ్ టైం వెళ్ళిపోతాం కదా సార్. మా ఎక్కువ ఎందుకంటే మేము వచ్చేది గల్ఫ్ లో పనిచేస్తుంటాం సార్. మాకు పని చేసుకుంటేనే మాకు రైట్, లేకుంటే మా బతుకుడు లేదు. అవును, మేము యాక్చువల్గా మేము స్పెషల్ అప్రూవల్ తో మేము వచ్చి 10 days కోసం నేను ఇండియాకి వచ్చాను సార్. 3 days ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత నేను ఎప్పుడు ఇంటికి పోవాలి, మా ఫ్యామిలీ ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు నేను ఎప్పుడు డ్యూటీకి వెళ్ళి జాయిన్ కావాలి సార్. రైట్. సో మొత్తానికి ఫ్యామిలీతో రైట్ చెప్పండి సార్. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి, అలాగే మీకు తీసుకునేదే సంవత్సరంలో నాకు తెలిసి 6 monthsకో 1 yearకో ఒకసారి మీరు ఒక 10 days కానీ ఒక 2 weeks కానీ తీసుకొని వస్తుంటారు. ఆ టైం అంతా మీకు ఎయిర్పోర్ట్స్లో ఇటు వేస్ట్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మీకు డబ్బులు కూడా ఖర్చు అయిపోతున్నాయి ప్రతి నెల, ప్రతిరోజు. ఇటు మీరు తీసుకొచ్చిన టాక్సీ సర్వీసెస్కి కావచ్చు. చెప్పండి. ఇక్కడ యాక్చువల్గా వాటర్ బాటిల్ తీసుకోమంటే 200 రూపీస్ సార్. 200 తాగాలంటే మన ఇండియన్ కరెన్సీ, శ్రీలంక కరెన్సీ కాదు, ఇండియన్ కరెన్సీ 200 రూపీస్ వాటర్ బాటిల్ సార్, 150 రూపీస్ 1 టీ సార్. ఆ విధంగా మేము ఎన్నిసార్లు కొనుక్కొని తాగాల్సి సార్. రైట్. మరి లంచ్ మిగతా వాటి గురించి అంటే ఇటు అకామిడేషన్ వైజ్గా ఏమన్నా, అంటే మీరు ఎక్కడ పడుకుంటున్నారు? అక్కడ ఏమన్నా మీకు రెస్ట్ చేయడానికి మీకు ఏమైనా? సార్
నేను చూపిస్తాను చూడండి. రైట్, చూస్తున్నారు మీరు? చూస్ ఎస్ ఎస్, కింద మీద పడుకున్నారు రైట్ రైట్ రైట్. సార్. అది సార్ మా సిచ్యువేషన్ ఇక్కడ. నేను కూడా ప్రతి ఒక్కరు కింద పడుకోవాల్సిన తప్ప ఎటువంటి ఇక్కడ చాలా వరస్ట్ సార్. ఓకే, సో పడుకోవడానికి కూడా అకామిడేషన్ కానీ ఏం ప్రొవైడ్ చేయట్లేదు. దుబాయ్కి వెళ్తున్నా, ఇంటి దగ్గరికి వెళ్తున్నారు సార్. ఫ్లైట్స్ మన ఇండియాకి చెన్నైకి ఇక్కడ ఆపేస్తున్నారు సార్. యాక్చువల్ గా చెప్పాలి పలానా టైం కొంత ఫ్లైట్ చెప్తే మాకు ఇంత టెన్షన్ ఉంది కదా సార్. ఓకే 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 శివ గౌడ్ గారు, అర్థమైంది. 20 మందికి పైగా ఎక్కువ మంది అక్కడ ఉన్నారు. దాదాపు మహిళలు, పెద్ద వయసు కలిగిన మహిళలు అందరూ ఉన్నారు. అండ్ కువైట్ లాంటి దేశాల్లో లేకపోతే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో మేము బతుకు తెరువు కోసం వెళ్తున్నాము. అక్కడ కష్టపడి ఒక 10 రోజులు ఇండియాకి వచ్చే ప్రయత్నం చేస్తుంటాము. ఆ 10 రోజులు కూడా మేము ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటే ఎలా అని చెప్పి ఒక పాయింట్. అలాగే ఇమీడియట్గా కుదిరితే ఇటు తిరుపతికి వీళ్ళందరినీ షిఫ్ట్ చేయాలని ఇటు ఏపీకి సంబంధించిన సీఎం చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఇటు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. దయచేసి ఎవరైనా వీళ్ళకి హెల్ప్ చేయగలిగితే ఇటు ఏపీ ప్రభుత్వం నుంచి వీళ్ళందరినీ తిరుపతికి షిఫ్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. చెప్పండి శివ గారు. Sir, my humble request to the India, sir, government, sir, Andhra government also, please approve to the international Tirupati, sir. We are very suffering to coming Chennai also. Chennai, they are also to treating very bad sometimes. I have 24 years experience, sir. Please, this is my humble request, sir. Like me, lot of people also facing the issues, sir, here. రైట్ శివ గారు. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సార్ నాకు. రైట్ శివ గౌడ్ గారు, ఒక్కసారి ఆ పక్కన ఉన్న ప్యాసింజర్స్ని ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తారు. చూడండి, వీల్ చైర్స్లో ఉన్నారు. అలాగే పెద్దవాళ్ళు కూడా కింద కూర్చొని ఉన్నారు. బ్యాగ్స్ కానీ లగేజెస్ కానీ మొత్తం ఎయిర్పోర్ట్లో ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగా కింద పడుకొని ఉన్నారు. విజువల్స్ మనం చూడొచ్చు. సో ఇటు ఆర్టీవీ నుంచి మేము కూడా కోరుకుంటున్నాం, అధికారులు ఎవరు చూసినా కూడా దీనిపై రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటున్నాం. సో సిచ్యువేషన్ చూడొచ్చు, ఎంతో దయనీయ స్థితిగా ఉంది. చాలా వరస్ట్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. ఎయిర్లైన్స్ చేతులు ఎత్తేసింది, ఎయిర్పోర్ట్ వాళ్ళు చేతులు ఎత్తేసారు. ఎంబసీ కూడా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేయకుండా వాళ్ళు కూడా డిలే చేస్తున్నారు. హ్యుమానిటేరియన్ ఆస్పెక్ట్లో ఖచ్చితంగా ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ఇట్లా న్యాచురల్ కలామిటీస్, ఇట్లా సైక్లోన్స్, స్టార్మ్స్ వచ్చినప్పుడు ఇలాంటప్పుడే రియాక్ట్ అవ్వాలి. ఖచ్చితంగా ఇలాంటప్పుడే మన వాళ్ళని మనం ఆదుకోవాలి అని చెప్పి ఇటు శివగౌడ్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇటు నేషనల్, స్టేట్ అండ్ నేషనల్ గవర్నమెంట్స్ దీనికి సంబంధించి కొంతమంది తెలుగు వారు, మిగతా వారు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఒకసారి వారు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. కొలంబో టు చెన్నై టికెట్ తీసుకొని వచ్చాము. కువైట్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత అక్కడ ఫ్లైట్ లేట్ అని చెప్పారు. మేము 7 o'clock వచ్చాము. తర్వాత ఫ్లైట్ వచ్చి షెడ్యూల్ మారింది కాబట్టి 1 o'clock ఆ టైం కువైట్ టైం వచ్చింది. కొలంబోలో ఉదయం వచ్చింది. ల్యాండ్ చేసేదానికి వీలు కాలేదు, వెదర్ సరిగా లేదు, వెదర్ సహకరించలేదని చెప్పి ల్యాండ్ చేసి టచ్ చేసి మళ్ళా లేసిపోయి 20 నిమిషాల పైన గాలిలో చక్కర్ కొట్టి అదే కొలంబోలో వేరే ఎయిర్పోర్ట్ దగ్గర మమ్మల్ని ల్యాండ్ చేశారు. మేము అనుకున్నామంటే ఓకే, దిస్ ఇస్ ద వెదర్ ప్రాబ్లం కాబట్టి ఇబ్బంది ఏముందని చెప్పే ఉద్దేశంతో మేము అనుకున్నాం. 3 గంటల వరకు ఫ్లైట్ లోనే పెట్టారు మమ్మల్ని. తర్వాత వెదర్ అదే విధంగా ఉంది, మేమేమి ఇంకేమి మార్పు ఏమి లేదని చెప్పి అదే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి మమ్మల్ని తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడ ఏదో స్నాక్స్ ఇచ్చారు. తర్వాత వచ్చి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీ లగేజ్ తీసుకొని మీరు వెళ్ళిపోయి బయటికి పండి, మిమ్మల్ని బయట రోడ్లో మేము కొలంబో ఎయిర్పోర్ట్ పంపిస్తాము. అక్కడి నుంచి మీకు చాలా పోయేదానికి ఈజీగా ఉంటుంది, అక్కడ ఫ్లైట్ ఉంటుందని చెప్పి తీసుకొని వచ్చి మా లగేజ్ మేమే తీసుకున్నాము. చాలా ఇబ్బంది పడినాము. మమ్మల్ని ఎంతమంది ఏ రకంగా ట్రీట్ చేశారంటే లైక్ ఏమంటారు, ఒక భిక్షగాళ్ళ మాదిరిగా రోడ్డు మీద వదిలేసి 1.5 గంట ఒక బస్సు వచ్చింది. ఆ బస్సులో కూడా చాలా వరకు రష్, తోపులాట. అదే విధంగా ఏదో కష్టపడి మేమందరం మా లగేజ్ తీసుకొని అక్కడ బస్సులో పెట్టుకొని తర్వాత బై రోడ్ 3 గంటల ప్రయాణం. అది దాదాపు 200 కిలోమీటర్లు ఉంటుంది. ఇది మేము వాడు దించిన ఎయిర్పోర్ట్ కి ఈ కొలంబో ఎయిర్పోర్ట్ కి వచ్చేదానికి రాత్రి ఇక్కడికి వచ్చేటప్పుడు కొలంబో ఎయిర్పోర్ట్ కి వచ్చేటప్పుడు దాదాపు 11 o'clock 11:30 ఆ ప్రాంతం అయింది. ఓకే, అది కూడా ఏమి ఇబ్బంది లేదనుకున్నాం. వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సహాయం లేదు, ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఏ రకంగానూ మాకు ప్రొవైడ్ చేయలేదు. అక్కడేదో ఆ హోటల్లో కొద్దిగా స్నాక్స్ ఇచ్చారు, అంతే. అదే ఆ తర్వాత మాకు ఏమీ ఇవ్వలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ న్యూ బోర్డింగ్ ఇచ్చారు మాకు. ఈ రోజు 7 o'clock 7:20 ఫ్లైట్ అని చెప్పారు. తర్వాత 1-2 గంటల తర్వాత అది కూడా క్యాన్సిల్ అయిపోయిందని చెప్పారు. మేము
రిపోర్ట్ చేస్తే ఎవరే కానీ రెస్పాన్స్ అనేది లేనే లేదు. నో ఫుడ్, నో అకామిడేషన్, నో విత్ ఇన్ వాటర్ ఆల్సో నాట్ ప్రొవైడెడ్. ఇంత అధ్వానంగా ఉందంటే వీళ్ళ బిహేవియర్ అంత అధ్వానంగా ఉంది. ఇండియన్స్ చాలా మంది ఉన్నారు, తమిళనాడు వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంతమంది ఇన్ని రకాలుగా వాళ్ళని రిక్వెస్ట్ చేసినా, ఇన్ని రకాలుగా వీళ్ళు ఫోర్స్ చేసినా ఏ ఉపయోగం లేదు. మాకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. మేము ఎట్లున్నామంటే అంత ఇబ్బందిలో ఉన్నాం. మేము అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి 1 వీక్ 2 వీక్స్ సెలవులు వచ్చేవాళ్ళు ఉన్నాం. నాకు 2 వీక్స్ సెలవు. నేను ఎన్నో పనులతో నేను వచ్చాను. ఇక్కడికి 3 days అయిపోయింది. నేను ప్రెషర్ పేషెంట్ని. నేను తప్పనిసరిగా నిద్రపోతేనే నాకు ఆరోగ్యం బాగుంటుంది. 3 days నుంచి నాకు నిద్ర కూడా కాదు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మా దగ్గర. ప్లీజ్ ఏదో ఒక రకంగా మీరు గవర్నమెంట్ కు చెప్పి ఏదో మాకు ఫ్లైట్ అరేంజ్ చేసి మెడ్రాస్ వచ్చే 27 తేదీ వచ్చేసి వెస్ట్ ఆఫీస్ కువైట్ నుంచి వచ్చాము. తీసుకొచ్చిన తర్వాత మమ్మల్ని వచ్చి డైరెక్ట్ గా తీసుకురాకుండా మద్దల ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు. మద్దల ఎయిర్పోర్ట్ నుంచి అక్కడే ఉండేసి సాయంత్రం బస్సు పెట్టి మా లగేజ్ మేమే తీసుకొని ఆడి నుంచి బస్సుకు వచ్చిన తర్వాత ఇక్కడ వదిలేసాం మమ్మల్ని కొలంబోలో. అప్పటి నుంచి మాకు దిగిన నుంచి కానీ అన్నం కానీ నీళ్లు కానీ ఏమి లేకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈవెన్ వాటర్ కూడా వాటర్ లేదు. సెక్యూరిటీ పిలుస్తామని అన్నారు. చాలా వర్స్ట్ గా మమ్మల్ని రిసీవ్ చేస్తున్నారు. ఇక్కడ మా దగ్గర వచ్చేసి ఇండియన్ కరెన్సీ ఇక్కడ తీసుకోవాలి. ఫుడ్ కూడా కోవిడ్ కార్డు కూడా తీసుకోవాలి. వాళ్ళ దగ్గర కార్డ్స్ పైన మా దగ్గర కార్డు హాస్పిటల్ చేసాం. మా దగ్గర చాలా ఇబ్బంది చేస్తారు, గొడవ చేస్తారు. దయచేసి ఏదైనా చేసి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాను. ఎందుకంటే మేము వచ్చి 5 రోజులు సెలవు మీద వచ్చాము. ఆల్రెడీ 3 రోజులు అయిపోయింది. వాళ్ళు 10 సార్లు అడిగినప్పుడు క్యాన్సిల్ తప్ప ఇది ఫ్లైట్ డీటెయిల్స్ పెట్టదు. చాలా మంది చాలా ఇబ్బంది పడతారు. ఇక్కడ దయచేసి యాక్షన్ తీసుకోవాలి. నూతన వెంచర్ అమేయ నందు అప్రూవ్డ్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి సకుటుంబంగా విచ్చేసి సరైన నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ.